హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 9:30 అవుతున్నది. పోతున్నాను కారోబార్కి. రోడ్ మీద పోయి చూడాలి. యాక్చువల్లీ ఇలా సండే, ఇలా డౌటే ఏముంటుందో అని, కానీ పిరివి పోయి అయితే వద్దాం. ఏమున్నదో లేదో చూద్దాం. ఇక పోయి రోడ్ల మీద పోవాలి, అప్పుడే తెలుస్తుంది కథ ఉందో లేదో సంగతి. ఓకేనా? మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? వీడియో నేను వచ్చి కంటిన్యూ చేద్దాం. ఇది తీసుకున్నాను ఫోన్ హోల్డర్. ఇంతకుముందు కూడా ఇదే వాడినుండే, చాలా మంచిగా నడిచింది. దీని గమ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఒక లేయర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుందా, ఒక లేయర్ మొత్తం ఉంటుంది గమ్ము. ఇది ఇంకా పెద్దగా అవుతుంది. ఆడి వరకు పెట్టి చూపిస్తాం మీకు. ఇంతకుముందు కూడా ఇదే ఉండే, 530 రూపాయలు ఉండే ముందు. ఇప్పుడు 400 అయ్యింది అమెజాన్లో. 100 రూపీస్ తీసుకున్నాను, కానీ అది పని చేస్తలేవు సార్, ఇంకా ఇరిగిపోతున్నాయి. అది ఇరిగిపోవడం అంటే ఊసిపోతుంది. ఇది ఇట్లా పెట్టి మీకు పెట్టి చూపిస్తా ఆడికి బండ్లకు పోయినాక. మనకి బుకింగ్ వచ్చింది ఒకటి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి. ఇక్కడ బలంరాయిలా ఒక మస్జిద్ ఉంటుంది, ఈద్గా గ్రౌండ్ అని. అందులో నుంచి కొరియర్ బండ్లు ఆగితే అందులో ఆ నుంచి పద్మారావు నగర్కి వచ్చింది కొరియర్ వల్ల బుకింగ్. పికప్కి అయితే పోతున్నాను. రాగానే పడ్డది 10 గంటలకు. ఇలా పడదేమో అనుకున్నా. ఇలా ఉండదు యాక్చువల్లీ. ఆడికి పోయినా కూడా ఆ నుంచి ఎంటీ రావాల్సి వస్తుంది అనుకుంటా. కానీ ఇలా కొంచెం ఎక్కువ ఇస్తాడు కదా, 80 రూపాయలు 100 రూపాయలు ఏదో సంథింగ్ ఏదో ఎక్కువ ఇస్తాడు. చలో పికప్ పాయింట్కి అయితే పోదాము. వచ్చేసిన ఆల్మోస్ట్ పికప్ పాయింట్కి. వెళ్ళి లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్ 6 బాక్సులు సీతాఫల్ బండి. మనం వచ్చేసినాము. యాక్చువల్లీ ఇది 5.5 కిలోమీటర్లు వచ్చింది, 5.5 కిలోమీటర్స్. రోడ్లు ఖాళీ ఉంటాయి కదా, ఇంకో 1 కిలోమీటరే ఉన్నది. ఇది మన అది చిలకలగూడ రోడ్. ముందట ఫ్లైఓవర్ వస్తుంది కదా, దాని కిందనే ఉంటుంది అన్నట్టు డెలివరీ. రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి కదా, అందుకే స్పీడ్గా వచ్చేసినాం అన్నట్టు. చలో సీదా డెలివరీ పాయింట్ దగ్గర కలుద్దాం. ఇది సీతాఫల్ మండి ఫ్లైఓవర్. కిందికే వెళ్ళిపోవాలి. చలో ఈడ ఉన్నది పాయింట్, డెలివరీ చేసేద్దాం. ఇంట్లోనే డెలివరీ చేయాలి, కానీ ఇది బంద్ ఉన్నది. ఇది ఎంతసేపటికి వస్తాడో ఏమో చూద్దాం. ఇది మన బండి అన్లోడ్ అవుతుంది. ఆడ 6 బాక్సులు. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ ట్రిప్లో మనకి 380 రూపీస్ మిగిలినాయి. ఈయనే వెయిట్ చేస్తున్నాను, ఇంకా పేమెంట్ అయితే రాలేదు. ట్రిప్ క్లోజ్ చేసేసినాను. రెగ్యులర్గా బుక్ చేస్తుంటాడు మనోడు. ఇక అందుకే డ్రైవింగ్ చేస్తున్నా, ఆగి పేమెంట్ చేస్తా అంటే సరే అని చెప్పి వెయిటింగ్. టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి క్లోజ్ చేసిన. ఎప్పటివరకు వేరే బుకింగ్ అయినా వస్తుంది, గిన్నె వెయిట్ చేస్తామని. ఈ మనకు డెఫ్ ఫైల్ ఎర్రర్ అని వచ్చి ఉండే కదా, అది వెళ్ళిపోయింది. మెకానిక్ని అడిగినాను, అన్న ఇట్లా వస్తుందంటే ఏం కాదన్న, నడిపి కొంచెం ఎక్సిలేటర్ ఎక్కించుకుంటా నడిపి అదే వెళ్ళిపోతుంది అని చెప్పిండు. అందుకే నేను ఎర్రర్ వచ్చింది కదా, అది అంత మొత్తం క్లియర్ అయిపోయింది అన్నట్టు. దాని అంతలో అదే వెళ్ళిపోయింది. మీకు కూడా ఎప్పుడైనా కొత్తగా డెఫైల్ పోసినప్పుడల్లా ఏదో ఒకటి వస్తుందంట. అయితే అట్లాంటప్పుడు కొంచెం ఎక్సిలేటర్ ఇచ్చుకుంటా నడిపి అన్న, వచ్చినంతసేపు అదే వెళ్ళిపోతుంది అంటే అట్లనే చేసినాను, వెళ్ళిపోయింది. మీకు ఎప్పుడైనా అయితే అట్లనే చేయరు, టెన్షన్ పడకుండా. టెన్షన్ అయితే అవుతుంది అనుకోండి. ఇది పెట్టినాక ఇట్లా సెట్ అయింది ఫోన్ హోల్డర్. అది అవసరం లేదు, ఇది కవరు కింద పేపర్ అవసరం లేదు. నేనే పెట్టినట్లా ఇట్లా అనగానే వెళ్తుంది ఫోన్. ఇట్లా అనగానే ఫిక్స్ అయిపోతుంది. ఇంతకుముందు కూడా ఇదే ఉండే, నేనే జబర్దస్త్ తిరగొట్టిన దాన్ని. లూజ్ చేసి వీకాలే, నేను అట్లనే వీకినా ఇరిగిపోయింది. 11:30 అవుతున్నది. ఇక ఈ నుంచి సపోర్ట్ చేస్తలేదు ఇక బుకింగ్స్. సండే అయినా అంత ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఇక కొంచెం వెయిట్ చేసిన. పిరివి బయటికి వెళ్ళినా మనకు జాగు ఉండదు, ఇక ఈడనే జాగు ఉన్నది కదా అని చెప్పి ఆగిన. ఇక వెళ్ళిపోదాం నడవండి అటు. ఇది ప్యారడైజ్ ఫ్లైఓవర్. ఇట్లా లెఫ్ట్ తీసుకుందాం, సింధి కాలనీలోకి వెళ్ళిపోతాం. ఆడ వెయిట్ చేద్దాము. అట్లనే మన ఫేవరెట్ లెమన్ టీ కూడా అమ్ముతారు ఆ షాప్లో, హోటల్లో. సారీ,
ఆడికి పోయి చాయ్ తాగుకుంటూ ఆడనే వెయిట్ చేద్దాం వస్తే. టైము 11:12 అవుతున్నది. సారీ, ఇది ప్యాట్నీ ఫ్లేవర్. ఆ ముందట్టున్నది ప్యారడైస్ ఫ్లేవర్. నేను అదే ఫ్లేవర్ దిగుతున్నానేమో అనుకున్నా. ఇది ప్యారడైస్ ఫ్లేవర్. ఇది దిగినాక లెఫ్ట్ సైడ్లో సింధి కాలనీ ఉంటుంది. మనం వచ్చేసినాము సింధి కాలనీకి. ఈడ కొంచెం జాగా దూలాడుకోవాలి మనం బండి ఆపటానికి. ఈడ ఆపుదాం. ఇది మన లెమన్ టీ. మనకి ఇలాంటి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఇవాళ యాక్చువల్లీ లేట్ అయింది, నేను వచ్చే వరకు 12:30 ఏమైంది. ఇక టైం అయితే ఇప్పుడు 1 అవుతున్నది. మన తాడబండ్లో జిఎంఎస్ కొరియర్ ఉన్నది, అక్కడ నుంచి వచ్చింది అన్నట్టు బుకింగ్ తార్నాకకి. ఇప్పుడైతే మనం ఇక్కడ అన్నానగర్ చౌరస్తా దగ్గర ఉన్నాము. పోయి లోడ్ చేసుకున్నాం నడవండి. ఇది మన మెటీరియల్ 3 బాక్సులు వేసారు. 9 కిలోమీటర్లు వచ్చింది. డ్రాప్ లొకేషన్ 9 కిలోమీటర్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్యాట్నీ ఫ్లవర్ పైన ఉన్నా. సో మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది మన డ్రాప్ లొకేషన్ రైట్ సైడ్లో ఉన్నది. ఖాళీ చేసి క్యాష్ తీసుకొని పోదాం. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ పేమెంట్. ఇది మన అన్లోడింగ్ పాయింట్. పెద్ద మనిషి ఒక్కనే ఉన్నాడు, లైట్ వెయిట్ ఉన్నది, ఇచ్చేద్దాం. ఈ బుకింగ్లో మనకి ఎంత మిగిలింది అంటే 308 రూపాయలు మిగిలింది ఈ బుకింగ్లో. టైం ప్రస్తుతానికి 1:38. వేరే బుకింగ్స్ కోసం చూద్దాం నాడు. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. టైం 11:02 అవుతుంది. 1854 రూపాయలు. ఇది తోషిబా ట్రాన్స్మిషన్ అంటే ఇటు పటన్ చెరువు సైడ్. డెలివరీ ఎట్లుంటుందో ఏందో, పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. పికప్ 2.2 కిలోమీటర్స్ ఉన్నది. పోదాం నడవండి. ఇది మన పికప్ పాయింట్ ముందట లెఫ్ట్ సైడ్లో బైక్ దగ్గర. చలో లోడ్ చేసుకుందాం. ఈ డబ్బా ఈ ఒక బాక్స్ ఉన్నది, ఇది తీసుకుపోవాలి. లైట్ వెయిటే ఉన్నది. 55 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్. ట్రాఫిక్ జామ్ చూడండి ఎట్లా ఉండదు. పెద్ద లైన్ ఉన్నది. అప్పటి నుంచి మెల్లమెల్లగా వస్తుంది. మొత్తం చీకటి అయిపోయింది. ఫుల్ వర్షం పడేటట్టు ఉన్నది. నేను ఇక్కడున్నా నా కుక్కడపల్లి సైడు. బస్సు గట్టిగా వర్షం వచ్చేటట్టు ఉన్నది. నేనైతే మెట్రోల్ని కవర్ చేసేసినాను. ఒకటే బాక్స్ ఉన్నది, చుట్టేసిన దాన్ని మొత్తం. చీకటి అయిపోయింది మొత్తం. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా 32 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేయాలి మనం. పటన్ చెరువు ఫ్లైఓవర్ కింద కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. స్కూల్ బస్సులు ఒకటేసారి వచ్చేసినాయి రోడ్డు మీదకి. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 4 అవుతున్నది ఇప్పుడు టైం. ఇంకా ఫ్లైఓవర్ పైన ఉన్నా. ఫైనల్లీ వచ్చేసినాం మనము. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ ముందట ఉందా అనిపిస్తుందో లేదో వీడియో వల్ల. ఆ రైట్ సైడ్లో ఉన్నదా ఈడ.
వచ్చింది 4:30కు. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అయితే నెత్తి నొప్పి ఉండే డెలివరీకి. ఇక ఇప్పుడు ఎట్లుందో చూడాలి సంగతి. ఈజీగా తీసుకుంటారా లేకపోతే పరిశాన్ చేస్తారా అని. ఇప్పుడు కనిపిస్తుండొచ్చు తోషిబా. చాలా ఎంట్రీ చేయించి ఏందో ప్రాసెస్ అంతా చెప్తా. ఎట్లాగో కంపెనీలు అయితే తీయనియరు వీడియో. తోషిబాలో ఒక పేపర్ తక్కువ ఉన్నందుకు రానియలేడు. ఈడ మన అక్బర్ భాయ్ ఉన్నాడు, చాలా హెల్ప్ చేసిండు. అన్న బండ్లనే ఏమంటారు వేసుకొని తీసుకొని పోతున్నాం, లేకపోతే ఇక డెలివరీ కాకపోతుండే. శుక్రియా అక్బర్ భాయ్. అన్న ఆ అక్బర్ భాయ్ ఏమో యూనిట్ 10 వరకు వదిలిండు. ఈ మన సందీప్ అన్న, థ్యాంక్ యూ సందీప్ అన్న. సందీప్ అన్న ఏమంటారు ఈ నుంచి స్టోర్ కూడా లోపట్టుకున్నది యూనిట్ 11లా. ఈ సందీప్ అన్న బుల్లేరోలా ఇది తీసుకుపోతున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టమవుతుండే ఇవాళ లేకుంటే. ఫైనల్లీ మన డెలివరీ అయితే అయిపోయింది. ఇప్పుడే బయటికి పోతున్నాను. అంటే బండి గేట్ బయటనే ఉంటుంది అన్నాడు. నన్నే నడుచుకుంటా మోసుకొని పోమన్నాడు. ఎటు తిరిగి తిప్పలు పడి డెలివరీ కంప్లీట్ అయితే చేసినాను. ఇక పేమెంట్ కోసం వెయిటింగ్. పేమెంట్ రాగానే చెప్తా ఎంత వస్తుంది ఏం కథ అని. ఆన్లైన్లో చూపెట్టిన అమౌంట్ అయితే ఆన్లైన్ లెక్క ప్రకారం అయితే ఆన్లైన్లో అయితే 1501 రూపాయి మనకు మిగిలింది. కాకపోతే నేను చెప్పిన అంత దూరం తిప్పలు పడ్డ చూసాయి కొంచెం రేటు ఎప్పుడు డెలివరీ కాకపోతుంటే కొంచెం చూసాయి అంటే ఆగేస్తున్నాను ఉండు అన్నాడు. అమౌంట్ అయితే ఇంకేమీ వేయలేడు. అమౌంట్ రాగానే కన్ఫర్మ్ చేస్తా ఎంత వచ్చిందో దేనికి. మనకి ఇంత ఇచ్చిండు అన్న. పేమెంట్ అయితే వేసిండు. మనకి 1800 ఆన్లైన్ అయితే 1500 1 రూపీ మనకు మిగులుతుండే. కాకపోతే వాళ్ళు కస్టమర్లు సార్ వాళ్ళు 3000 ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇక వాళ్ళు వీడియో చూడరు కానీ వాళ్ళకి తెలియదు, ఇక పెరిగి చెప్తున్నా. ఓకే, ఇంత కష్టపడడానికి ఫలితం దొరికింది. యాక్చువల్లీ డెలివరీ కాకపోతుండే కానీ నేను ముందే చెప్పొచ్చిన వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది రాబోయే. మధ్యలో అక్బర్ భాయ్ ఇంకా సందీప్ అన్న ఇద్దరు హెల్ప్ చేసారు. చలో ఇక రోడ్ మీదకి అయితే పోదాము బయటికి. ఇక అక్కడి నుంచి చూద్దాం. చాలా లోపలికి వచ్చేసిన నేను. సగంతో పోయినా రిటర్న్ పోవాలి. యాక్చువల్లీ పట్టంచేరు వరకు అయితే పోవాలనుకుంటా. గాడికి పోయినాక చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ ఏమైనా ఉంటాయి ఆన్లైన్లో. కస్టమరు 3000 వేసిండు కదా, మళ్ళీ ఫోన్ చేసి 800 నాకు రిటర్న్ గూగుల్ పే కొట్టు అని చెప్పి వేరే అకౌంట్లో రిటర్న్ 800 కొట్టించిండు అన్నట్టు. అట్లా అది సంగతి. నేనేమో ఖుషి అయిపోయినా, అబ్బా ఎక్స్ట్రా ఇచ్చిండు కస్టమర్ అని. చలో పోదాం నడవండి. అయితేనే ఉంటే ఇక మనతోటి ఇట్లాంటి లైట్ తీసుకోవాలి. 500 వస్తున్నాడు ఇది. కస్టమర్లు ఈ మధ్య మజాక్ చేస్తున్నారు మనతోటి. ఆ చేయితోటి ఇచ్చి ఈ చేయితోటి రిటర్న్ కూడా తీసేసుకుంటున్నాడు. నాకు నవ్వు వస్తున్నది అప్పటి నుండి. చాలా ఇప్పుడైతే మనము అక్కడ కెమెరా ఆన్ చేస్తాను ఒక్క నిమిషం. ఇది పటంచెరు ఫ్లైఓవర్కి అయితే వచ్చేసినాము. కాకపోతే ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి పోయి అక్కడ ఎక్కడైనా నిలబడదాం, వెయిట్ చేద్దాం బుకింగ్స్ కోసం. ఇక మనకు రిటర్న్ వెళ్ళిపోయేది ఉంటే పైనకి ఎక్కి ఇక రిటర్న్ వెళ్ళిపోతే అది బెస్ట్ తోవా. కాకపోతే ఇక మనం బుకింగ్స్ కోసం చూస్తాం కదా, అందుకనే కింద ఎక్కడైనా ఆగుదామని. కింద ఖాళీగా ఉంటుంది ఈ మధ్య ఫ్లైఓవర్ అయినప్పటి నుంచి, జాగా ఉంటుంది. అది రోడ్ కూడా మంచిగా అయిపోయింది, పెద్ద కూడా అయిపోయింది. ఇక పక్కన వెయిట్ చేయొచ్చు. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఎవరికి డిస్టర్బ్ కాకుండా. చాలా ఇప్పుడైతే టైం కరెక్ట్ 7:30 అవుతున్నది. కనిపిస్తుందా 7:30?
బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా. ఇక ఈయన ఉన్న పటంచెరు ఫ్లైఓవర్ కింద టైం వచ్చేసి 8:21. మనకి 1 కిలోమీటర్ పికప్ వచ్చింది, 1.5 కిలోమీటర్ పికప్ ఉన్నది. పికప్ లొకేషన్ వచ్చేసి ఏడుకో చూపెడతాను. సీదా మన ఇంటికి వచ్చింది బాలంరాయ్. ఇంటి దగ్గర 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఈ నుంచి ఇల్లు. ఎంటీ పోదాం అనుకున్నా, బుకింగ్ వచ్చేసింది. చాలా పోదాం నడవండి. అది టీవీలు ఉన్నాయంట, 2-3 టీవీలు ఉన్నాయి. ఇది మన పికప్ పాయింట్. ఈ కాలనీలకైనా పికప్ చేసుకోవాలి. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి కానీ ఏం పర్లేదు. రిటర్న్ ఎంటీ ఓడు కంటే ఈ కష్టాలు బెటర్. చలో లోడ్ చేసేసుకుందాం మనం. ఖాతాకు ఇది మన లోడు. 2 టీవీలు ఉన్నాయి ఇంట్లో. 21 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. కొంచెం జల్దీరా ట్రాన్స్పోర్ట్ బంద్ అయిపోతుంది అంటున్నాడు. అది ట్రాన్స్పోర్ట్ కాదు, ఏం కాదు. ఆడే మనం ఎప్పుడు పికప్ చేసుకుంటాం కదా బాలంరాయిలో, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది, డీసీఎం లాగుతాయి. ఆ డీసీఎంలో దాంట్లో ఇవ్వాలి, బెంగళూరు బండ్లో పోయి ఇవ్వాలి ఈ మెటీరియల్ని. చాలా పోదాం నడవండి. మనం వచ్చేసినాము ఫైనల్లీ డ్రాప్ పాయింట్కి. ఈ మెయిన్ రోడ్ నుంచి ఇక రైట్ తీసుకుంటే అదే మన ఏదిగా గ్రౌండ్. కొరియర్ వెహికల్స్ అన్నీ అన్నీ ఆగుతాయి. చాలా పోయి డెలివరీ చేసేద్దాం. ఇక ఈడ లొకేషన్ అప్డేట్ చేసిండు ఈ మధ్య. ఇట్లా వస్తున్నది, వీళ్ళు లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఎప్పుడైనా. ఇప్పుడు ఇట్లా టచ్ చేస్తే ఈడికి వచ్చేసినాను. ఇప్పుడు మనం వచ్చేలోపే బెంగళూరు బండి వెళ్ళిపోయింది. మేము షార్ప్ 9:30కి వెళ్ళిపోతామని అంటున్నాడు. 9:30 కాకముందుకే నేను అందులో ఉన్నాను. కస్టమర్కి ఫోన్ కూడా చేసినాను. వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏందో. ఇక మళ్ళీ ఇప్పుడు నాకు మల్టీ పాయింట్ పెట్టిండు. మన ముందు ఎట్లా మల్టీ పాయింట్ పెట్టనీకి రాకపోతుంది, ఇప్పుడు అడ్రస్ అప్డేట్ చేసేస్తున్నారు వాళ్ళు లొకేషన్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, నాంపల్లికి పోవాలి మనం. నాంపల్లిది 8.8 కిలోమీటర్స్ వచ్చింది. ఇక ఇదే లొకేషన్ని మళ్ళీ అప్డేట్ చేసిండు. చాలా పోదాం నడవండి. ఇక ఏం చేస్తాం, అదే మెటీరియల్ అట్లనే తీసుకొని నాంపల్లికి పోతున్నాయి. ఇక ముందు ఇదే ఏరియా బాలంరాయిలో అయిపోతుండే, ఇప్పుడు నాంపల్లిలో అయిపోతుంది. పోదాం నడవండి. ఇక కరెక్ట్ 35 నిమిషాలు పట్టింది మనకు ఆడ నుంచి, పట్టంచెరువు నుంచి ఈడికి రావటానికి. ఇక దానికంటే స్పీడ్గా ఏమొస్తాం. చాలా ముందట ఉన్నది ప్యారడైస్ చౌరస్తా. నాంపల్లికి పోతున్నాం మనం వచ్చేసినాము లొకేషన్కి. ఆగాపుర రోడ్ నాంపల్లి దగ్గర. ఈ లెఫ్ట్ తీసుకుంటేనే అక్కడనే ఉన్నది మన పాయింట్. చలో అన్లోడ్ చేసేద్దాం. ఇక్కడ మార్కెట్ ఉన్నట్టుంది కదా, మార్కెట్లో దూల తీరిపోతుంది. డెలివరీ చేసి గల్లీలకైతే బయటికి వస్తున్నాను. షూట్ చేయలేదు అన్నట్టు అన్లోడింగ్ చేసేది. ఎందుకంటే ఆయన ఒక్కనే ఉండే, ఆయన హెల్పర్ కూడా వెళ్ళిపోయిందంట. ఇక 2 టీవీలు బరువు ఉండే కదా, నేను ఆయన కలిసి కస్టమరు లోపల పెట్టినాం అన్నట్టు గోడౌన్లకు. చలో ఈ ఏరియా నుంచి అయితే కొంచెం బయటికి వచ్చేద్దాం. ట్రాఫిక్ ఏం లేదు. రాత్రి ఎంత అవుతుంది, 10:40 అవుతున్నది. ఈ లాస్ట్ బుకింగ్లో మనకి వచ్చింది అమౌంట్ యాక్చువల్లీ 1133 వచ్చింది, 1133 రూపాయలు. కానీ ఆయన 1200 వేసిండు. ఇలా మన టోటల్ అర్నింగ్ వచ్చేసి 3100 అయింది.
అయితే ఈ 3100 కోసము 13 అవర్స్ పని చేయాల్సి వచ్చింది, 13 గంటలు. అది గుర్తుపెట్టుకోండి. చలో మళ్ళా ఈ ట్రిప్ అయితే ఈ ట్రిప్ అంటున్నా, ఈ వీడియో అయితే వీడికి క్లోజు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళా. ఇప్పుడైతే ఇన్నే ఉన్న మన నెక్లెస్ రోడ్, ఇది ట్యాంక్ బాండ్, ఇది హుస్సేన్ సాగర్, ఇది నెక్లెస్ రోడ్. ఇక ఆ పక్కన ఏముండదు తెలియదు మనకి. ఓకేనా, రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళా. బాయ్.